హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి రెడీమేడ్ డ్రెస్సులకు కానీ బ్లౌజులకు కానీ ఇక్కడ హ్యాండ్స్కి హోల్ లాగా వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నడిచే మోడల్ అనమాట. హ్యాండ్కి హోలు, ఇప్పుడు ఇది ఎలా హోల్ పెట్టాలి, ఎలా టిచ్ చేయాలి, దీనికి ఈ కటింగ్ విధానం ఏంటి ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా మనం హ్యాండ్ ఇలా కట్ చేసి పెట్టుకుందాం. ఇది మామూలు హ్యాండ్. బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ మనం హ్యాండ్స్కి హోల్ పెట్టుకోవాలంటే ఎలా పెట్టుకోవాలి, మామూలుగా మనం హ్యాండ్ మామూలుగా మామూలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది పై భాగం, ఇది మనకు పై భాగంలో ఏం చేయాలి, ఇది సెంటర్ పాయింట్. ఈ సెంటర్ పాయింట్కి మనం హోల్ అనేది ఎంత ఎలడుపు కావాలి, ఎంత బారు కావాలి అనేది ముందు ఒక అంచనా పెట్టుకోవాలి. మనకి బారు వచ్చేసేపాటికేమో ఇది నిలువు వచ్చేసేపాటికి ఒక 3 అంగుళాలు పెట్టుకుందాం. ఇలా 3 అంగుళాలు పెట్టుకుని ఒక మార్క్ వేసుకుందాం. ఇలా 3 అంగుళాలు. ఇప్పుడు ఈ ఎలాడుపు హ్యాండ్కి హోల్కి ఎలాడుపు కావాలన్నప్పుడు ఎంత పెట్టుకోవాలి, 1 ఇంచు పావు పెట్టుకుందాం. అంటే 1.5 ఇంచు పెట్టుకుంటే పెద్ద హోల్ వచ్చేస్తుంది. అంటే కొంచెం సైజుని బట్టి అనమాట. మనకి కొంచెం చిన్నపిల్లలు అయితే కొంచెం తక్కువ పెట్టుకోవాలి, కొంచెం పెద్దవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ. అప్పుడు 3 అంగుళాలు పెట్టుకోవచ్చు. ఎందుకంటే చిన్నపిల్లదే కాబట్టి ఇది మనం 1.5 ఇంచు పెట్టుకుందాం. 1.5 ఇంచు అంటే ఇక్కడ కూడా 1.5 ఇంచు పెట్టుకుని ఇలా డ్రాయింగ్ వేసుకుందాం. ఇలా డ్రాయింగ్ వేసుకున్న తర్వాత ఇది రౌండ్ పెడదాం అనమాట. రౌండ్ రావాలంటే ఏం చేయాలి, ఈ కార్నర్కి ఇలా స్కేల్ పెట్టుకుని ఇలా మనకి ఎంత రౌండ్ కావాలంటే అంత, పెద్దది కావాలంటే పెద్దది, ఈ చిన్నది కాబట్టి ఈ చిన్నదానికి ఎక్కడ రౌండ్ అవుతుందో చూసుకుని ఇలా రౌండ్ వేసుకుని మనం ఇలా కట్ చేసుకుందాం. రౌండ్ వేసుకున్నాక ఇలా డ్రాయింగ్ ప్రకారంగా ఇలా తీసుకున్నాం. ఇది తీసుకున్న తర్వాత ఈ రౌండ్కి ఈ క్లాత్ ఉందిగా, ఈ క్లాత్ ఇలా తీసుకుని మనం ఒక పేపర్ తీసుకుని, పేపర్కి ఏం చేయాలి, ఈ క్లాత్ కట్ చేసిన క్లాత్ ఉంది కదా, దీన్ని ఒక పేపర్ మీద ఇలా ఒక చిన్న సైజు పేపర్ కట్ చేసుకుని, ఈ క్లాత్ ఉందిగా, ఈ క్లాత్ని ఏం చేయాలి, ఇలా పెట్టుకుని ఈ పేపర్ డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. పేపరు ఇలా డబల్ ఫోల్డ్ వేసుకుని ఇలా పేపర్ పెట్టుకుని మీకు మనం కట్ చేసిన క్లాత్ ఉందిగా, ఈ క్లాత్ని ఏం చేయాలంటే ఈ పేపర్ మీద పెట్టుకుని ఇలా రౌండ్గా మనం ఎంత కట్ చేసామో అంత దీని చుట్టూతో మార్కింగ్ వేసుకుందాం. ఇలా మార్కింగ్ వేసుకుందాం. ఇలా డిస్ ముక్క గ్రౌండ్ గీసుకుని ఈ పైన కూడా ఇలా గీసుకున్న తర్వాత ఇలా రన్నర్తో ఈ మార్క్ మీద ఇలా రుద్దుకుని, అంటే మనకు అడుగును పడాలి కాబట్టి ఇలా రుద్దుకున్న తర్వాత దీన్ని ఇట్లా రౌండ్గా వేసుకున్నాం. అంటే మనకి ఇంత హోల్గా వస్తుంది అనమాట. మనకు రెడీ అయిందా ఇంత హోల్ వస్తుంది. దీన్ని ఏం చేయాలి, అప్పుడు ఇలా తీసుకుని దీన్ని కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుని ఇలా పెట్టి తీసుకున్నాం. ఇది సెంటర్ పాయింట్ అయింది. ఇప్పుడు దీన్ని ఎలా కుట్టాలో, దీనికి పైపింగ్ వేసి ఎలా కుట్టాలో ఇప్పుడు నేను ఇప్పుడు చూపిస్తాను వీడియోలో. మీకు టిచ్చింగ్ ఎలా చేయాలి, దీనికి ఎలా పైపింగ్ వేయాలి, ఇది ఎలా సెట్ చేయాలి మీకు ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది హ్యాండ్ కటింగ్ కదా, ఇప్పుడు మనకి హ్యాండ్స్కి చివర పైపింగ్ వేయాలి, ఇక్కడ పైపింగ్ వేయాలి. పైపింగ్ వేయాలంటే మనకి మామూలుగా క్రాస్లో కట్ చేసుకుని క్లాత్ ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ కట్ చేసుకుని ఇలా పైపింగ్ రెడీ చేసుకోవాలి. ఇది ఇంతకుముందు మీకు వీడియోలు చూపించిందే పైపింగ్ తయారు చేయడం. ఇలా ఇది పైపింగ్ రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ పైపింగ్ వేయాలి. ఇది హ్యాండ్ ఈ చివరి భాగం ఇలా పెట్టుకుని ఇలా పెట్టుకుని పైపింగ్ మనకి కుడతాయికి ఖర్చు జారిపోకోకుండా పైపింగ్ ఒక 1 పాదం ఖర్చు పెట్టుకుని ఇలా లెవెల్గా ఇది సింగిల్ పాదం మీద వేస్తున్నాం పైపింగ్. ఇది మనకి ఎలా ఈలుగా ఉంటే అలా వేసుకోవచ్చు. డబుల్ పాదం మీద అంటే
అది ప్రాక్టీస్ ఉండాలి. సింగిల్ పాదం అంటే ఎవరైనా వేయచ్చు, ఎందుకంటే సింగిల్ పాదం అనేపాటికి ఒక సైడే ఉంటుంది కాబట్టి పైపింగ్ ఎంత కావాలో అంత మనకు క్లియర్గా వస్తుంది అన్నమాట. అది పైపింగ్ అనేది సింగిల్ పాదం మీద వేస్తేనే బాగా వస్తుంది డబల్ పాదం మీద కంటే. అదేంటంటే ఎక్స్పీరియన్స్ మీద అది మనకు అలవాటు అయిపోయి కూడా డబల్ పాదం వేస్తాం, కానీ ఆ సింగిల్ పాదం మీద వేయటమే కరెక్ట్ అనమాట. ఎందుకంటే మనకి ఎంత ఎలాడుపు కావాలి అనేది సింగిల్గా ఒక పక్కనే ఉంటుంది కాబట్టి పాదానికి కరెక్ట్గా వస్తుంది. అసలు పైపింగ్ సిస్టమ్ ఏంటంటే ఒకదాని మీద ఒక సింగిల్ పాదం మీద వేస్తేనే పైపింగ్ బాగా వస్తుంది అనమాట. ఇలా అంటించేసిన తర్వాత వేసాం కదా, ఈ ఎక్స్ట్రా ఖర్చు ఉందిగా దీన్ని ఇట్లా లోపల మడుచుకోవాలి. ఇలా లోపల మడుచుకుని మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోవాలి. మరి ఎక్కువ ఎలా పెట్టుకోకుండా మీడియంగా పెట్టి ఒకే లెవెల్లో ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ అయితే మనం పైన కుట్టేసినప్పుడు కూడా వంకర వస్తుంది అన్నమాట. అందుకని ఒక లెవెల్కి వేయాలి. అలా కుట్టేసుకున్న తర్వాత ఈ అడుగు పక్కకి తిప్పి ఇలా ఎక్స్ట్రా ఖర్చు ఉందిగా, ఇలా ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేసుకోవాలి. ఇది పెట్టి ఇది కట్ చేయకుండా కుట్టేస్తే ఏమవుద్దంటే ఇది లావుగా వచ్చేసి వస్తుంది అనమాట. లావు ఇది అయితే పలసగా ఉండదు. ఇటు అయిన తర్వాత దీని ఇలా పైకి తిరగేసుకుని పైపింగ్ని ఇలా కొంచెం లైన్గా ముడతలేము రాకోకుండా మన పైన కుట్టేయాలి కాబట్టి ముడతలేము రాకోకుండా దీన్ని కుట్టేసుకోవాలి. ఇలా పక్క అమ్మితే వేసుకుంటూ వస్తామంటే పైపింగ్ కూడా ఇలా చక్కగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇది మనం హ్యాండ్కి అడుగు భాగంలో సరే ఈ భాగంలో వేసాం, ఇక్కడ పైపింగ్ వేసాం, ఇది పైపింగ్ వేసాం. ఇప్పుడు ఇక్కడ హోల్కి వేయాలి. హోల్కి ఎలా వేయాలి పైపింగ్ అంటే ఇక్కడ వేసాం కాబట్టి ఇక్కడ కూడా పైపింగ్ వేస్తేనే బాగుంటుంది. అప్పుడు దాన్ని ఏం చేయాలంటే ఇక్కడ మామూలుగా స్టార్ట్ చేసుకుని పైపింగ్ ఇలా పెట్టుకుని ఒక లెవెల్గా మరి ఎక్కువ కాకుండా సమానంగా కింద మరి జారిపోకోకుండా ఖర్చు మనకి ఎంత అయితే కావాల్సి వస్తుందో అలా నిదానంగా రౌండ్ తిప్పుకోవాలి. ఇది రౌండ్ అనేది లాక్కోకుండా లాగితే ఏమవుతుందంటే ఒక పక్కన సాగిపోయి క్లియర్గా ఉండదు రౌండ్. అందుకని బ్యాలెన్స్గా స్లోగా రౌండ్ తిప్పుకుంటూ ఉంటే మనకు రౌండ్ కరెక్ట్గా వస్తుంది. లేదా ఒక పక్కన సాగిపోయినట్టు ఉంటుంది, బాగోదు. ఇలా స్లోగా రౌండ్ తిరిగేటప్పుడు స్లోగా. ఇది మామూలుగా ఇలాంటి ప్లేన్ దానికి స్పీడ్గా అవుద్ది. ఇది చిన్న రౌండ్ కదా, కొంచెం స్లోగా లైన్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకుని ఇలా వెనక్కి తిప్పుకొని ఇలా రౌండ్ తిరగాలి కాబట్టి లైట్గా చిన్నగా కటింగ్ చేసుకోవాలి, చిన్న కాటులాగా పెట్టుకోవాలి ఇలా. ఎందుకంటే కట్ చేయకపోతే రౌండ్ తిరగదు, అందుకని రౌండ్కి కట్ చేసుకోవాలి చిన్నగా. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని కూడా ఇలా మడుచుకుని ఈ ఖర్చు ఇలా ఎక్స్ట్రా మడుచుకుని ఇలా యాంక మడుచుకుని ఇలా కుట్టేసుకోవాలి. ఇది ఒక లైనింగ్ జాకెట్లకైనా ప్లెయిన్ జాకెట్లకైనా పెట్టుకోవచ్చు, హోల్ అనేది పెట్టుకోవచ్చు. మనకు లైనింగ్ జాకెట్కి కాకపోయినా లైనింగ్ డ్రెస్సులకి కాకపోయినా ప్లెయిన్ డ్రెస్సులకైనా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. మరీ పెద్దది కాకుండా మీడియంగా పెట్టుకుంటే బాగుంటుంది. వేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఇలా వెనక్కి తిప్పుకుని ఇలా పైన ఇలా కుట్టేసుకుంటే మన లోపల ఖర్చు ఉంది కదా లేకపోకుండా ఉంటుంది.
ఇది రౌండ్ కొట్టేసాం, ఇలా రౌండ్గా ఇలా రౌండ్ వచ్చింది, ఇలా వచ్చింది కదా. దీన్ని ఎక్స్ట్రా ఉన్నది ఇలా కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా. మనం కుట్టేది ఎప్పుడు ఒక్కోసారి ఇలా కొంచెం రౌండ్ ఉంది కదా, ఇలా కుట్టేటప్పుడు ఇలా ఎల్లాడిపోవచ్చు, ఇంకొంచెం ఇలా ఎల్లాడిపోయిపోవచ్చు, ఇలా అయిపోవచ్చు. అందుకని ఇలా మనం ఫస్ట్ ఎలా కట్ చేసామో అలాగే రావాలి అంటే, ఇలా రావాలంటే మనం ఇంతకు ముందుగా ఈ పేపర్ పెట్టాను చెప్పాక మీకు, మనం ఎంత కట్ చేసామో ఈ రౌండ్ చెప్పే కదా. ఈ రౌండ్ పేపర్ కట్ చేసుకున్నాం కదా. అప్పుడు ఏం చేయాలి, మనం హ్యాండ్ తయారు చేసిన తర్వాత ఇక్కడ మార్కింగ్ వేసాం కదా, ఆ మార్కింగ్ మీద ఇది సెంటర్ ఉంది కదా, ఇది ఇక్కడ సెంటర్, ఇది సెంటర్కి ఇది సెంటర్ పెట్టుకుని ఇప్పుడు ఇది మార్క్ చేస్తాం కదా, ఇది సెంటర్ భాగం. అలా హ్యాండ్కి ఇది సెంటర్ భాగం. ఈ సెంటర్ భాగం ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఇంతకుముందు మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకుని పేపర్ని అటాచ్ చేసుకోవాలి. ఎందుకు పెట్టాలంటే ఇలా మనకి హోల్ అనేది పెద్దది రాకోకుండా ఫస్ట్ ఎలా పెట్టామో అలాగే వస్తుంది అన్నమాట. ఇటు పేపర్ సపోర్టింగ్ పెట్టుకుంటే ఇలా దీన్ని కొంచెం టైం దూరం పెట్టుకుని దూరం కుట్టేసుకుని పేపర్ పెట్టుకుని ఇలా కుట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటాం వల్ల ఏమవుతుందంటే మనకు కుట్టుకుంటా కూడా ఈజీగా ఉంటుంది. మనం ఎంతైతే హోల్ పెట్టామో అంతే వస్తుంది, పెద్దది అవ్వకోకుండా చిన్నది అవ్వకోకుండా వస్తుంది. ఇది పేపర్ సపోర్టింగ్ లేకోకుండా చేస్తే ఏమవుద్దంటే వస్తాకి బాగానే వస్తుంది, కానీ అటు కొంచెం ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, ఒక లెక్క ఉండదు అనమాట. ఇదంటే ఒక లెక్క కింద ఉంటుంది అనమాట. మనం ఫస్ట్ ఎంత కట్ చేసామో అంతే వస్తుంది. అయిపోయిన తర్వాత ఏం చేయాలి, దీన్ని కొంచెం మన హ్యాండ్తో రౌండ్గా తీసుకుని ఇలా ఎక్స్ట్రా తీసుకుని ఇలా కాట్ పెట్టుకున్నాం. ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని బాడీకి ఎలా అటాచ్ చేయాలి, ఇప్పుడు ఇలా పేపర్ రెడీ చేసుకున్నాం. ఇలా పేపర్ పెట్టాం కదా, ఇది సెంటర్ పాయింట్. ఈ సెంటర్ పాయింట్కి ఏం చేయాలి మనం, అదే ఇది లాంగ్ బ్లౌజ్ అనమాట. లాంగ్ బ్లౌజ్ అంటే మన లంగా జాకెట్ మీద వేసుకునేది. ఇది వేసుకున్న తర్వాత ఈ సెంటర్ ఉందిగా, ఈ సెంటర్ కాట్ పెట్టి మన షోల్డర్ జాయింట్ ఉంది, ఇది ఈ జాయింట్ని ఇక్కడ పెట్టుకుని, ఎప్పుడైతే ఈ షోల్డర్ జాయింట్ ఉంటుందో ఈ జాయింట్ ఈ సెంటర్కి పెట్టుకోవాలి. ఇది సెంటర్కి పెట్టుకుని ఇక్కడ పెట్టుకుని ఇది మెల్లింగా ఇలా పెట్టుకుని ఇలా జరుపుకోవాలి, ఏలుతో పెట్టుకోవాలి అన్నమాట. ఇలా పెట్టుకుని అటాచ్ చేసుకోవాలి స్లోగా. హాఫ్ కుట్టుకున్న బాగానే ఉంటుంది, కాదు నేను ఫుల్ కుడుతుంది, మొత్తం అటాచ్ చేస్తున్నాను. లేదా సెంటర్ పాయింట్ పెట్టుకుని హాఫ్ కుట్టుకోవచ్చు, అది బాగానే ఉంటుంది. ఇది సెంటర్కి వచ్చిందిగా, సెంటర్ పాయింట్కి మన షోల్డర్ జాయింట్కి మన హ్యాండ్కి సెంటర్ పాయింట్లో మార్క్ పెట్టుకుంటాం కాబట్టి ఆ మార్క్కి మనకి సరిపడా కుట్టుకుంటే మనకి హోల్ అనేది సెంటర్కి వస్తుంది అన్నమాట. అటు ఎక్కువగా వెళ్ళిపోకుండా, ఒక పక్కన ఎక్కువగా వెళ్ళిపోకుండా రెండు పక్కల సమానంగా ఉంటుంది హోల్ అనేది. ఇలా అతికిచ్చాను. ఇలా అతికిచ్చేసిన తర్వాత ఏం చేయాలి, ఇలా గీసుకొని ఈ పేపర్ పెట్టాను. ఇప్పుడు ఈ పేపర్ ఉందిగా, ఇలా కుట్టేసాను, ఇలా అతికిచ్చేసాను. ఇలా అతికిచ్చేసిన తర్వాత ఈ పేపర్ ఉందిగా, ఈ పేపర్ని తీసేద్దాం. ఇప్పుడు పేపర్ని ఇలా తీసేస్తే వచ్చేస్తుంది పేపర్. అది ఇప్పుడు మనకి కరెక్ట్గా వచ్చింది, సెంటర్లోకి వచ్చింది హోల్. వచ్చిన తర్వాత ఈ పై భాగం ఉంది కదా, ఈ పై భాగానికి కూడా పైపింగ్ వేద్దాం. ఈ పైపింగ్ కుట్టిన పైపింగ్ క్లాత్ ఉందిగా, ఆ పైపింగ్ క్లాత్ని ఇలా పెట్టుకుని, ఇలా అడుగుని పెట్టుకుని
ఇక్కడ పైన ప్లేన్ రాకోకుండా షోల్డర్ దగ్గర ఇలా పైన గ్యాప్ వచ్చింది కూడా పైపింగ్ వేస్తే బాగుంటుంది, అది పైన ప్లెయిన్గా ఉంటుంది అన్నమాట. ఇలా వేసేసి ఇలా కట్ చేసుకుని ఇలా ఎగస్ట్రాది కూడా వెనక ఉన్నది ఎగస్ట్రాది కూడా తీసేసుకుని అప్పుడు ఏం చేయాలి అంటే ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చుని ఈ గ్యాప్ పైన హ్యాండ్ పైన కుట్టేసుకుంటే ఇలా హ్యాండ్స్ వేసినట్లుగా అన్నిటికి కూడా మన హ్యాండ్ పైన కుట్టేసుకుంటే ఖర్చు అది తిరిగిపోకుండా ఉంటుంది అనమాట. లేకపోతే అది తిరిగిపోతుంది అనమాట, అందం ఉండదు. ఇట్లా పైన కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఇలా హోల్ వచ్చింది, హ్యాండ్కి హోల్ అని వచ్చింది. ఇది చెట్ల కాగానే ఇలా వస్తుంది వేసుకోగానే, ఇది హోల్ కట్టిచ్చేస్తాం అన్నమాట. ఇచ్చేగానే ఈ హోల్ వస్తుంది. ఇది డబల్ మీద ఉన్నాక ఇలా ఉంది. ఇది మనకి మనం వేసుకోగానే అవుద్దంటే ఇలా వస్తుంది అన్నమాట రౌండ్. ఇది మన హ్యాండ్కి హోల్ పెట్టుకో, ఒక డ్రెస్కి అయినా ఒక బ్లౌజ్కి అయినా ఇలా హోల్ పెట్టుకోవాలన్నమాట. ఇలా హోల్ పెట్టుకునే విధానం ఇది. ఎందుకంటే మనకి ఫస్ట్ హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత మన హోల్ ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్, అంటే ఇది రౌండ్ పెట్టుకున్నాం, ఒకసారి డైమండ్ మోడల్ వస్తుంది, ఒకసారి స్టార్ నెక్ లాగా వస్తాయి. ఏ మోడల్ కట్ చేసుకోవాలన్నా మనకి ముందు ఇది హ్యాండ్ కట్ చేసుకుని ఇలా పేపర్ సపోర్ట్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మనం ఏ షేప్ కట్ చేసుకుని ఆ షేప్ కరెక్ట్గా వస్తుంది. ఈ లెంత్ ఎంత ఉంటే అంతే కడిగి వస్తుంది అనమాట. ఇది మనకి పేపర్ సపోర్ట్ లేకుండా వస్తే మనకి ఇక్కడి నుంచి ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తుంది, పెరగొచ్చు అనమాట. సెట్టింగ్ అనేది ఉండదు. అందుకని పేపర్ సపోర్టింగ్ పెడితే కుడతాకి తేలిగ్గా ఉంటుందన్నమాట. ఇది వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.